దేవాలయంలో దొంగలు పడ్డారు. ఇదేమన్నా పెద్ద బ్రహ్మాండమైనటువంటి వార్త అని మీరు అడగచ్చు. ఎందుకంటే దేవాలయాల్లో ప్రవేశించి విగ్రహాలని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఈవెన్ శివలింగాలు లాంటి వాటిని కాళ్ళతో తన్ని ఇట్లాంటి ఘనకార్యాలన్నీ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజంలో దేవాలయంలో దొంగలు పడ్డం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. కానీ ఇది ఎందుకింత పెద్ద వార్త అవుతుంది అంటే ఆ దేవాలయం సామాన్యమైంది కాదు. భారత ప్రజల యొక్క సంవత్సరాల తరబడి నెలకొన్నటువంటి ఆకాంక్ష. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి దానికోసమని నిర్మించినటువంటి ఓ మహాద్భుతమైనటువంటి దేవాలయం అయోధ్య రామచంద్ర ప్రభువు యొక్క బాల రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి మహాద్భుతమైనటువంటి దేవాలయం, భారత ప్రజల యొక్క గుండెకాయ. అట్లాంటి ఆలయంలో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డం అంటే ఏ అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి దోచుకుని వెళ్ళలేదు. అక్కడ రామజన్మభూమి ట్రస్ట్కి వచ్చినటువంటి అనేక కోట్ల రూపాయల యొక్క ధన సంపద ఏదైతే ఉందో ఆ సంపదని లెక్కించేటటువంటి సమయంలో చేతివాటం చూపించారు. ఎలా తెలిసింది ఈ విషయం అంటే అక్కడ తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? స్థానిక భారతీయ జనతా పార్టీ నేతల నుంచి, అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ నుంచి, ఇంకా కొంతమంది గొంతు కలిపి ఇక్కడ తీవ్రమైనటువంటి దోపిడీ జరుగుతోంది, కోటాను కోట్ల రూపాయలు మాయమైపోయినాయి శ్రీరాముడికి చెందినటువంటివి అని వాళ్ళు ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ ఎంత బలంగా ఉందంటే ఇది నిజమేనేమో అనిపించక మానదు ప్రజలకి. అట్లాంటి పరిస్థితుల్లో అయోధ్య రామాలయ క్షేత్ర ట్రస్టు దాని మీద ఒక నిర్ణయం తీసుకుంది, ఆడిట్ చేయాలి అని. ఓకే, ఆడిట్ చేయడం ప్రారంభించారు. ఆ ఆడిట్ చేయడం ప్రారంభించిన తర్వాత దాంట్లో కొన్ని అవకతవకలు గమనిస్తూ వచ్చారు. ఈలోగా వీటి యొక్క తీవ్రత ఎప్పుడైతే మరీ పెరిగిపోయిందో ప్రభుత్వం దాని మీద ఒక సిట్టును ఏర్పాటు చేసింది. ఆ సిట్టు రామాలయానికి వచ్చి తమ యొక్క విచారణ ప్రారంభించింది. ఇంతకీ సిట్టు వేసే స్థితి దాకా ఎందుకు వెళ్ళింది అనుకుంటే అక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఒక ఉద్యోగి ఇంట్లో లెక్కలేనటువంటి ఒక 12 లక్షల రూపాయలు దొరకడం నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఈ డబ్బు లెక్కించేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తికి కొత్తగా 40 లక్షల రూపాయలతో ఓ ఇల్లు ఆయన పేర రిజిస్టర్ కావడం, మరో వ్యక్తికి దాదాపు ₹1,00,00,000 పైగా ప్రాపర్టీ సంపాదించడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి అనే విచారణ ప్రారంభమైంది. ఎందుకంటే గతంలో వాళ్ళు గడిపినటువంటి జీవితం, ఇప్పుడు వాళ్ళు గడుపుతున్నటువంటి జీవితం రెంటికి ఉన్నటువంటి తేడా అనేక అనుమానాలకి తావిచ్చింది. అందువల్ల ఈ విచారణ ప్రారంభమైంది. ఏది ఏమైనా సరే దీనికి సంబంధించి ఆ క్షేత్ర ట్రస్ట్కి కాబోయేటటువంటి ఉత్తర అధికారి ఆయన కూడా చాలా గట్టి వ్యాఖ్యలు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ చాలా సీరియస్గా దీని మీద విచారణ జరపాలని కోరారు. ఇంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు కాబోయేటటువంటి ఉత్తరాధికారి స్వయంగా ఈ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని కోరుతుంటే ఎవరికైనా అనుమానం రాక మారదు. కాబట్టి ఆ అనుమానాన్ని తీర్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా భగవద్ విషయాల్లో ఎంతో కఠినంగా ఉండే యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో కూడా చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకున్నారు. దీని వెనక ఎవరైతే ఉన్నారో నిజంగా అవకతవకలు జరిగినాయా, జరగలేదా, జరిగితే ఎంత మేరకు జరిగాయి, ఆ జరిగినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి నేరస్తులు ఎవరు, వాటి వెనకాల ఉన్నదెవరు, వీటన్నిటి కూడా నిగ్గు తేల్చాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం, ఇక్కడ డబ్బులు ఏవైతే దొంగతనం చేయబడ్డాయి అని చెప్తున్నామో ఆ విషయం చాలామందికి తెలుసునని, అయితే దీని వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది కాబట్టి మేము దాన్ని ఏం మాట్లాడలేకపోతున్నామని ఒక బీజేపీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ఎవరా వెనకాల ఉన్న వ్యక్తి? ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉన్నారా అంటే ఎవరై ఉంటారు? ఇట్లా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నిటికీ సమాధానమే ఈ సిట్.
అంతేకాక సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. చాలామంది దీని గురించి చిరువలు పలువులుగా రాశారు. రామాయణం ఎంత గొప్పదో, రాముడు భారతీయులకి ఏమిటో తెలిసినటువంటి ఏ హిందువు కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని సహించలేనటువంటి పరిస్థితి. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నిజాలు తేలిపోతాయి. నిజంగా జరిగిందా, జరగలేదా, జరిగితే ఎవరు దోషులు అనే విషయాన్ని అతి త్వరలోనే తేల్చబోతోంది యూపీ ప్రభుత్వం. అదే జరిగితే అప్పుడు ఈ ఆరోపణలన్నీ కూడా నిరాధారాలో సాధారాలో తెలుస్తాయి. ఆ తెలిసిన తర్వాత మనకి అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే భారతీయుల యొక్క గుండెకాయ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయంలో ఈ రకమైనటువంటి వ్యవహారం జరగడం, ఆ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంత నికృష్టులో, వాళ్ళు ఎంత దుర్మార్గులో తేటతెల్లం అవుతుంది. దేవుడు అంటే కూడా భయం లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ప్రపంచానికి. అందుకే ఇలాంటి అకృత్యాలు, ఇలాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి. సరే, అవన్నీ భగవంతుడే చూసుకుంటాడు అని వదిలేస్తే సరిపోదుగా. అందుకే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో.